డీమార్ట్ వాళ్ళకి మాకైతే గొడవ అయింది. జోకించి అంటే అవి ఎంత వెయిట్ ఉన్నాయో జోకి దానికి బిల్లు పెడతారు. ఆ టైంలో మాకు గొడవ అయింది అనమాట. చక్కెర 39.50 ఉంది, కందిపప్పు 153 రూపాయలు ఉంది. డీమార్ట్లో ఫ్రాడ్కి సంబంధించిన ఐటమ్స్ అమ్ముతున్నారా లేదంటే క్వాలిటీ లేని ఐటమ్స్ అమ్ముతున్నారా? ఆయిల్ని నీళ్లు గుమ్మరించినట్లు గుమ్మరిస్తుంది మినపప్పు. సో మేమైతే డీమార్ట్ దగ్గరికి వచ్చేసినాం. ఎవ్రీ మంత్ 4000 నుంచి 5000 సామాన్లు అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇక మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారనికే కంపల్సరీ. సో డీమార్ట్కి వచ్చినప్పుడు ఏంటంటే 3000 బిల్ రాసుకొని వస్తాం, లోపలికి వెళ్తే 5000 బిల్ అవుతుంది అనమాట. సో అది ఎట్లా అవుతుంది, మేము ఏమేమి తీసుకుంటాం అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇక మా లయ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఇది తీసుకొని ఇక పిల్లగాడు వచ్చింది కాబట్టి ఇలా కూర్చోబెట్టేసాం. అశ్విక్ ఈరోజు చూడు, అశ్విక్ సో మా వానికి అయితే మంచిగా కూర్చొని ఎంజాయ్ అన్నమాట. గగనేడి అశ్విక్ గగనేడి. అందరి ఇంట్లో ఫస్ట్ మెయిన్గా ఉండేది ఆయిల్. మేము ప్రతి మంత్ తీసుకున్నది ఫార్చ్యూన్ ఆయిల్, అదే తక్కువ ఉంటుంది. 705 ఉందా? మా లయ అయితే ఆయిల్ని నీళ్లు గుమ్మరించినట్లు గుమ్మరిస్తుంది, నీళ్ళే అనుకుంటారు. ఇగో నేను వీడియో తీయకముందే ఓట్స్ ప్యాకెట్ తీసింది, ఫస్ట్ వేసుకుంది పంది మొఖం. అది హెల్దీ ఫుడ్ కదా, నువ్వే తింటావు బర్రె తిన్నట్టు. నార్మల్ డేనే అయినా కూడా పబ్లిక్ చూడండి ఎంత ఉందో. ఏం తీసుకుంటున్నావు? తీసుకో, అదే తీసుకో. ఆ చపాతీలే కానీ మొత్తం అమ్మతోనే చేపిస్తుంది, లేదంటే నాతో చేపిస్తుంది. ఎన్ని కేజెస్? 5 కేజెస్. 5 కేజెస్ 5 కేజెస్. ఈ మొత్తం రొట్టెలు నేనే చేస్తాను. అది తక్కువ రేట్లు ఉంటుంది, అది తీసుకోదు. ఓన్లీ ఆశీర్వాదం తీసుకుంటాం. ఏం చెప్పాలి, మన రతన్ తాత చనిపోయారు ముందు. సో మేము ఏం వాడినా టాటాకు సంబంధించినవి వాడతాం అన్నమాట. అంటే కొన్ని అన్నీ కావు, ఆల్మోస్ట్ మెయిన్ ఉప్పులు పప్పులకు సంబంధించి ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ అయితే ఇప్పుడు పబ్లిక్గా ఉంటుంది. ఇది తీసుకొచ్చి లాస్ట్లో పెడతారు. ఏదో జాగో సినిమాలు అంటారు కదా, ఉప్పులు పప్పులు వాళ్ళకి ఎట్లయినా అవసరం, అందుకే లాస్ట్లో పెడతారని లాస్ట్లో. ఇప్పుడు చూడు అసలైన కథ ఉంటుంది. మళ్ళీ ఎన్ని గానం తీసుకుంటారో. ఏంటిది అది? మినపప్పు. ఏమనే ఎందుకు అసలు మినపప్పు? దోశలకు పందులాగా తింటుంది. దోశలు ఆమె తింటుంది, నాకు ఏదో దోశలు ఏమంటే ఏమో నల్ల దోశలు వేస్తుంది నాకు. ఈమె తెల్ల దోశలు వేసుకొని తింటుంది. పెసరెట్ జర గట్టిగా మాట్లాడి ఇంపేరు, వాయిస్ రాదు. సరే ఇంకేం తీసుకుందాం? వద్దు అట్టు వద్దా? వద్దు, ఇంట్లో చక్కెర వేసుకొని తింటే మస్తు ఉంటుంది. ఆల్రెడీ ఉన్నాయి. సరే పల్లీలు తీసుకో. పల్లీలు 112 అన్న పల్లీలు. అవి ఎన్ని కేజీలు తీసుకుంటావు చూడు. దగ్గర 2 కేజీలు తీసుకుంటావా? కందిపప్పు 153 రూపాయలు ఉంది. మేము ఎక్కువ తినేది కందిపప్పు కదా. ఎన్ని కిలోలు తీసుకుంటావు? 2 తీసుకో. మేము ఒక ఐడియా చేస్తాం ఏంటంటే అన్నీ తీసుకొని ఇలా పెట్టుకుంటాం. ఇలా తీసుకొని పెట్టుకున్న తర్వాత లాస్ట్లో ఇవన్నీ ప్యాక్ చేపించి బిల్ వేపిస్తాం. అంటే వీటికి సపరేట్ బిల్, అంటే వీటి పైన ఎన్ని కేజీలు తీసుకున్నామో ఏంటనే రేట్ అనమాట. అటుకులు 50 కిలోలు 50 రూపాయలు. కవర్లు ఇట్లా ఉంటాయి, 5 కేజీ 2 కేజీ 1 కేజీ కవర్లు ఉంటాయి. జీలకర్ర తీసుకో. జీలకర్ర అయితే వాసన స్మెల్ గుమ్మని వస్తుంది, మస్తు ఉంటుంది జీలకర్ర. డీమార్ట్లో అయితే ఆ ప్యాకెట్లలో కూడా కట్టి సపరేట్ పెడతారు. కాకపోతే ప్యాకెట్లలో మేము ఎప్పుడు తీసుకోలేదు, నార్మల్గా తీసుకున్నప్పుడల్లా. 2 తీసుకోలే, లాంగ్ అయిపోతుంది వీడియో. జీలకర్ర ఎంత తీసుకుంటాం? జీలకర్ర వేస్తుంది. ఎందుకు వేస్తుంది జీలకర్ర అంటాను? డైజెషన్ మంచిగా అవుతుంది కదా. చక్కెర 39.50 ఉంది. ఇక మా ఇంట్లో ఎన్నిటికన్నా ఎక్కువ వాడేది చక్కెరనే. కాఫీలు పెట్టమంటావు? కాఫీలు చాయ్లు పాలకు పెట్టావా? రావా కాఫీ? నువ్వే ఎక్కువ అవుతావు, నాకన్నా ఎక్కువ 10 సార్లు అవుతావు. అయిపోయిందా? ఇక్కడ తీసుకున్నట్టు అయిపోయినా హెల్ప్ ఇంకా చూద్దాం. చూడమేంది? అరే ఇంకేమైనా అవసరం పడితేమో చూడాలి కదా. డీమార్ట్ నుంచి అయితే ఇంటికి వచ్చేసినాం. సో డీమార్ట్లో అయితే మొత్తం సౌదాలు తీసుకున్నాం. బిల్ ఎంత అయిందో లాస్ట్లో చెప్తాం. అండ్ డీమార్ట్లో ఫుల్ లాగ్ అక్కడనే తీసాం అనుకున్నాం. కాకపోతే డీమార్ట్ వాళ్ళకి మాకైతే గొడవ అయింది. ఎందుకంటే వీడియో తీయొద్దు అని చెప్పారు. ఎగ్జాక్ట్ ఎట్లా అంటే మేము పల్లీలు అండ్ అదేవిధంగా చక్కెర అండ్ కందిపప్పు అవి ఉంటాయి కదా, నేను ఏం చెప్పిన వీడియోలో మీరు చూసే ఉంటారు. అన్నీ ఒక కవర్లో వేసుకొని వాటిని జోకించి, అంటే అవి ఎంత వెయిట్ ఉన్నాయో జోకి
దానికి బిల్లు పెడతారు. ఆ టైంలో మాకు గొడవ అయిందన్నమాట. సో వచ్చేసి వీడియో తీయొద్దు, ఇవన్నీ చూపెట్టొద్దు, మీకు అక్కడ రాసి పెట్టినామంటే మాకు రాసే లేదు, మమ్మల్ని వీడియో తీయొద్దు. ఇంతకు ముందు కూడా 2-3 టైమ్స్ పోయినప్పుడు కూడా తీసినామా, ఎప్పుడు ఎవరు ఏం చెప్పలేరు. కాకపోతే మేము తీసింది ఏంటంటే వాళ్ళు జోకుతున్నారు కదా, జోకుతున్నారు అండ్ అక్కడ పెడుతున్నారు. ఆ టైంలో తీసినాం అండ్ ఉప్పులు పప్పులు ఎట్లా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నాయి అని చూసినాం. చూసే టైంకి వాళ్ళు దాని వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందో ఏమో తెలియదు కానీ అడిగినాం మేము అప్పటికి, ఎందుకు పబ్లిసిటీ చేస్తున్నాం కదా. ఇంతకు ముందు మేము వ్లాగ్ లో చూసినప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా చేసినారు అని అంటే లేదండి మాకు అవన్నీ ఏం తెలియదు, వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పినారు. అయితే నేను ఇట్లా కూడా అన్నాం, అంటే డిమార్ట్ కి సంబంధించి మేము ఎందుకంటే ఎవ్రీ మంత్ తీసుకొస్తాం అబ్బా, బయటికన్నా మాకు డిమార్ట్ లోనే తక్కువ ప్రైస్ కి వస్తుందని ఒక అది ఊహనో అది నమ్మకమో తెలియదు. 1+1 ఆఫర్స్ ఉంటాయి కాబట్టి మేము ఎవ్రీ మంత్ మేము డిమార్ట్ నుంచే తీసుకొస్తాం. సో డిమార్ట్ గురించి మేము పాజిటివ్ చెప్తాము, ఇక తక్కువకు దొరుకుతాయి, మేము డిమార్ట్ లో తీసుకుంటాం అని అలా పబ్లిసిటీ అవుతుంది కదా బ్రదర్. మేము తీసుకుంటాం వీడియో అంటే అదంతా కుదరదు అన్న. ఈమె పోయి మేనేజర్ తో కూడా మాట్లాడింది, ఒక్కరు కాదు ఇద్దరు మేనేజర్, ఇద్దరు ముగ్గురుతో మేనేజర్లతో వాళ్ళతో, అదంతా తెలియదు మేడం, మీరు నాట్ అలౌడ్ అంతే తీయొద్దు అన్నారు, రాసే లేదు. సో ఇంతకుముందు కూడా నేను షార్ట్ వీడియోలలో అండ్ యూట్యూబ్లలో రీల్స్లలో చూసిన, అంటే మనకు డీమార్ట్లో జోకుతారు కదా అక్కడ, అండ్ బయటికి మనం జోకితే కరెక్ట్ రాదు అది ఇది అనేది విన్నాను. అది ఏమన్నా కానబ్బా అన్నారంటే రీల్స్లలో యూట్యూబ్లలో చూసిన, అది నిజం ఎంతనో అబద్ధం ఎంతనో తెలియదు. అది చెక్ చేద్దామంటే మన దగ్గర వెయిట్ చేసేది లేదు. సో భయం ఎందుకు, అంతే అంతే కదా, అంతే భయం ఎందుకు, వీడియో తీసే భయం ఎందుకు, ఫ్రీగా చేస్తున్నాం. వేరే వాళ్ళు ప్రమోషన్ చేయాలంటే జెన్యూన్ కస్టమర్ ఎవ్రీ మంత్ కంపల్సరీ 5,000 నుంచి 6,000 కంపల్సరీ బిల్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే వాళ్ళ గురించి పాజిటివ్గా చెప్తాను, నెగిటివ్ చెప్పము. వాళ్ళకి భయం ఎందుకు, వాళ్ళు క్వాలిటీ అమ్ముతారు, తక్కువలో అమ్ముతారు, ఎందుకో తెలియస్తలేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. మాది ఒక చిన్న డౌట్ అనమాట. ఇక వాళ్ళ గొడవ పక్కన పెట్టండి అబ్బా. అండ్ ఇగో సైకిల్ కూడా తీసుకొచ్చినాం మా గగన్కి. మళ్ళీ మీరు అనొచ్చు, అదే డిమార్ట్లో సైకిల్ ఎక్కడదా నాయన, డిమార్ట్లో కాదు బయట తీసుకొచ్చినాము. సో బ్యాక్ కెమెరా పెట్టి ఏమేమి తీసుకొచ్చాము అన్నీ చూపిస్తాము. అండ్ ఇగోండి ఇది హుడీ అన్నమాట. హుడీ ఇప్పటికే వీడియో మేము డిమార్ట్ నుంచి ఇంటికి వచ్చేసి ఒక గంట సేపు అయింది, దాదాపు గంట సేపు అయింది. గంట తర్వాత వీడియో తీసినాం. ఈ ఉడి తీసుకున్నామని రాదాంతం మా వైఫ్ అయితే పెద్ద గొడవనే. అసలు ఇది 800 రూపీస్, ఇది ఎంత చెండాలంగా ఉంది నాకైతే. కాకపోతే నాకు క్వాలిటీ నచ్చింది, మంచిగా ఉంది. దీని గురించి ఏంటంటే కోటిలా 150 రూపాయలకు వస్తుంది కోటి. దీని గురించి ఏదంటే 150 రూపాయలకు వస్తుంది, 800 పెట్టి ఎందుకున్నాం అని పెద్ద రాదాంతము. ఏడ్చేసింది కూడా, కళ్ళు చూడండి రెడ్ అయినా చూడండి, ఏడుస్తుంది అసలు మొత్తం. అంటే నా మాట విన్నావు, నా మాటకు వాల్యూ ఇవ్వవు, నువ్వు 800 పెట్టి తీసుకున్నావు ఎందుకు అని మీరు అంటారు. మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ మీద వాడి సస్సో అని అంటుంటారు కదా మీరు. మ్యారేజ్ చేసుకుంటే ఇదే మ్యారేజ్ కి ముందు టిప్ చెప్తున్నా నీకు, ఇది 150 రూపాయల డ్రెస్, ఇది పోతే అంత ఇదే క్వాలిటీ వస్తుంది. అసలు ఏం బాగాలేదు. మ్యారేజ్ కి ముందు ఒక్క షర్టు 1000 రూపాయలు 1500. ఇప్పుడు నాతో తిరిగే ఫ్రెండ్స్ మ్యారేజ్ కాని వాళ్ళు ఒక్క షర్టు 3000 పెట్టి తీసుకుంటారు. ఇవి 400-350 షర్టు. అవన్నీ మ్యారేజ్ అయితే తర్వాత పిల్లలు ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచన కాదు. ఇది 800 అంట. నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, ఈమెకు మేకప్ ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా పెట్టి ఏమేమి తెచ్చినామో చూస్తాము. ఒక నిమిషం, ఇందులో సగానికి సగం సామాను ఈమెకు సంబంధించింది. ఇవన్నీ కాదు, నువ్వు ఓపెన్ చేయి. సామాన్ తెలుసు, ఓపెన్ చేయి ఫస్ట్ ఓపెన్ చేయి. గగన్ చేతిలో ఏముంది, అదేంది, అది నాకు సంబంధించింది. సరేనే పిల్లగాడు ఆడుకుంటారు, ఏందని అడుగుతున్నా, బుగ్గలు ఊదేది. ఒకసారి కూడా వద్దన్నా, అది లోపలికి పోతే దిగుతారని వద్దన్నా. అరే లయా పిల్లల సంతోషమే. గగన్ మమ్మీ ఊదుతుందా, ఇగో ఇది పైకి అది పిల్లల సంతోషం. వాడు చూడు ఎంత, వాడి ముఖంలో చూడు ఎంత ఆనందం. అన్ని నోట్ల మింగితే చిన్న పిల్లగాడు వాడు ఏమన్నా. తర్వాత తిండి, ఇది నాకు ఒక్కదానికి అందరికి సంబంధించి, ఇది నాకు సంబంధించిందా, దేవుడికి సంబంధించింది. ఇంకా పౌడర్ అంటే అందరు పెట్టుకుంటారు, నేను ఒక్కదాన్ని పెట్టుకుంటానా? పెట్టుకుంటావు, ఓవర్ యాక్షన్ చేయకు. సరే సైకిల్ చూపెట్టు ఫస్ట్. అయితే సైకిల్ 3000 కాదు, 2500. 3000 అంటే బేరం అన్నావా? అయితే సైకిల్ చూడండి, మా గగన్ కోసం సైకిలింగ్ చేయాలన్నారు, అందుకే తీసుకొచ్చినాం. బాగుందా సైకిల్, బాగుందా? కామెంట్ ఆడుతుంటే వాడు ఫీల్ అవుతున్నా తీసుకొచ్చినాం. ఓ వాడికి బొమ్మలు, ఎన్ని బొమ్మలు అంటే వెనకాల ఇంకా సగం బొమ్మలే ఉన్నాయి, వెనకాల ఇంకా చాలా సగంలో సగం 1%. వానికి ఎన్ని బొమ్మలు అంటే మీకు చెప్పోదా. ఇంకోటి ఎక్స్ట్రా ఖర్చు, ఇది చెప్పులు, చిన్నోడికి చెప్పులు ఇంట్లో 3 జతలు ఉన్నాయి. ఇవి అవసరమా, ఎన్ని ఖర్చులు పెడతావో తెలుసా? చిన్న పిల్లలకి పిల్లలకు
నువ్వు ఏమన్నా నా సగం నాకే సరే నేను చూపిస్తా పిన్ ఇదే వారిది ఇది ఒక్కటి నేను హెల్దీ ఫుడ్ నాకు హెల్దీ ఫుడ్ కోసం ఏమంటారు లయా నీకు పోయిన నెల చెప్పిన అవి ఓట్స్ తినొద్దు లయా చిన్న ఏజ్ లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని నేను డాక్టర్స్ కూడా అందరూ ఓట్స్ తినమని చెప్తా నువ్వేమో వద్దంటావు మీరు కామెంట్ చేయమని చెప్పు మంచిదా కాదా ఈ ఓట్స్ తింటే మంచిదా కాదా కింద కామెంట్ చేయండి ఓట్స్ తింటే మంచిది ఇది సాల్ట్ నా కోసం ఏమన్నా నీకే బీపీ లో బీపీ ఉంది కదా అది ఇవి ఎవరికి ఇవి అందరి కోసం వేస్తాను నేను దోశలు కానీ దోశలు వేస్తావు అని ఎవరు వేయరు అట్లా దోశలు ఆ దోశలు తినబుద్దే కాదు నువ్వు తినకపోతే ఎవరు తినరా దోశ చేసారట్టది ఇవి మా లయాకే ఇవి సబ్బులు కూడా నాకే చెప్పు ఇక బట్టల సబ్బులు కూడా నేనే పెట్టుకుంటా అని చెప్పి ఇక బట్టల సబ్బులు ఇక ఇలా తీస్తుండు చూడు బాసనల సబ్బులు ఇది కందిపప్పు నాకేనా ఇది కూడా కందిపప్పు పప్పు అయితే ఎక్కువ శాతం నువ్వే తింటావు నేను తింటాను ఆ పప్పు ఈ పల్లీలు నీకే అన్ని నాకేనా నేను ఒక్కదాన్ని తింటా కదా ఇక మా అశ్వికి వచ్చిండు ఈయన వచ్చిండు మా ఎంబ డిమార్ట్ చూసాను చిమిడి ముక్కోడు సాల్ట్ అవి నీకే నువ్వే తిని ఇంత కోపం తెచ్చు టాటా సాల్ట్ మనం టాటానే ఎక్కువ యూజ్ చేస్తాం అంటే సాల్ట్ కూడా చేస్తాం అనుకో ఇది పెసరపప్పు కూడా నీకే అన్ని నాకే మరి ఇంకెందుకు జీలకర్ర నాకే జీలకర్ర కూడా నీకే నెక్స్ట్ ఇది మినపప్పు ఇది చక్కెర అయితే నీకే కాఫీ తాగుతావు కదా లట్టలు ఇంత కుండలు చక్కెర ఎన్ని కిలోలు తెచ్చినాం ఇది 2 కిలోలు తెచ్చిన ఆల్రెడీ ఇంకా 3 కిలోలు మా టీవీ తెచ్చి 15 సంవత్సరాలు అయింది దగ్గర టీవీ ఖరాబ్ అయింది మా అమ్మ 2 days నుంచి ఇంటి దగ్గర ఉంటుంది పిచ్చి లేస్తుంది మా అమ్మకి కోపం వస్తుంది మా అమ్మకి కిందికి అవుతుంది పైకి వస్తుంది కిందికి అవుతుంది పైకి వస్తుంది మేమంటే టీవీ లేకుండా మా అమ్మ అయితే అంటే అప్పుడప్పుడు చూసేది సీరియల్ చూసేది గంట సేపు అయినా పిచ్చి లేస్తుంది ఈ టీవీ మార్చేయాలి కానీ టీవీ కొనే అంత బడ్జెట్ ఇప్పుడు లేదు ఇది టీవీ పేరు కూడా సామ్సు అనుకుంటా 15 సంవత్సరాల కన్నా ఎక్కువ అయిపోయింది మస్తు కంపెనీ కానీ మస్తు నడిచింది ఇంకా మీ ఇంట్లో కూడా అలాంటి టీవీ ఉంటే కింద కామెంట్ చేయండి ఇప్పటి వరకు కూడా మెయింటైన్ చేసేవాళ్ళు ఇంకా టీవీ ఓపెన్ ఇది ఎవరికి ఇది నాకే ఏందా ఇది ఒక్కటి నాకే కండిషనర్ ఓకే ఏం చేస్తారు నాకు అంతే పెట్టుకుంటారా షాంపూ పెట్టుకున్న తర్వాత పెట్టుకుంటారు అది ఒక్కటి పెట్టుకుంటా ఇక దానికోసం రాదాంతం అది ఒక్కటి డైపర్లు కూడా నాకేనా చెప్పు నాకేనా డైపర్లు కాదు కదా నాకు కాదు కదా అశ్విక్ అవి ఇలా నాకు సంబంధించిన ఏమి లేదు ఇవి దేవుడికి సంబంధించిన చూపిస్తాను ఇవి అగరబత్తీలు కాదయా ఇవి చిన్న ఏమంటారు చిన్నపిల్లలకు అన్న యూజ్ చేస్తారు అనుకుంటా అవి దేవుడికి వాటర్ తో కడిగితే లోపలికి వాటర్ పోయి షైన్ అంతా పోతుంది ఫోటోస్ కి కాదు అసలు దేవుడికి యూజ్ చేస్తారు దేవుడికి యూజ్ చేసేటివి అవి వైప్స్ పక్కా వైప్స్ దేవుడి ఫోటోలకు యూజ్ చేస్తారు పక్కా ఇంకా ఇంకోటి బట్టలు తెచ్చినాం పిల్లలకి టీ-షర్ట్స్ అంటే ఇది అశ్వికి బాగుంది ఎన్ని బట్టలన్నా తీసుకుంటూనే ఉంటాడు పిల్లలకు కదా మళ్ళా నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టొద్దు ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉంటున్నాం సొంత మిల్లు కొనుక్కోవాలని ఉండాలి లేదా నీకు ఉండాలని ఇవి కచ్చిపు ఇవి అయితే నీకే ఇవి ఎందుకు చెప్పు నిజం చెప్పు నువ్వే చెప్పులు ఇరిగిపోయినాయి తెలుసా అందుకు తీసుకున్నాను సూపర్ మంచిగా చూపెట్టు ఎంతవి 150 అంతే ఇది ఒక్కటి ఉంది అంతే అవి ఇది ఏం లేవలే అది చూపెట్టు ఏం చూపెట్టాలి ఏం లేవల్లా చూపెట్టాలి అది చూపెట్టాలి అది చూపెట్టాలి లేవన్నా కదా ఏందా చూపెట్టు ఇది లిప్ బామ్ 10 రూపాయలు అది 10 రూపాయలు అది 350 రూపాయలు కొట్టుతున్నాను తమ్ముడిని 350 రూపాయలు 10 రూపాయలే ఇక్కడ చూడు 10 రూపాయలే చెప్పు ప్రైస్ ఎంత కరెక్ట్ ప్రైస్ 199 ఉంది 44 ఉంది ఇది ఎంత బిల్ చూపెట్టు బిల్ ఉంటుంది ఇది నివియా క్రీమ్ ఇది అరే గగన్ వదిలేసే గగన్ ఆడుకుంటాడు తమ్ముడు అమ్మ ఇప్పుడు చలికాలం కదా పలుగుతుందని అరే గగన్ వదిలేసే గగన్ సరే టోటల్ బిల్ ఎంత బిల్ అక్కడ బిల్లు షాక్ అవుతారు నీకొచ్చే ఉంది మొత్తం సగం స్వెటర్కే పెట్టినావు దానికి చూపెట్ బిల్ ఎంత చూపెట్ ఇక ఇది తీసుకో అవన్నీ తీసుకో నీకే చూపెట్ టోటల్ బిల్లో 5000 ఇక్కడ నేను చూపిస్తాను 5133 రూపాయలు ఇంత బిల్ అయింది సో సామాన్లు చూస్తే కొన్నే ఉన్నాయి అంతగానో బిల్ ఎందుకైందో అర్థమవుతలేదు ఎందుకంటే దానివల్ల అయింది దీనికి 800 అయినాయి సో ఇది మా డిమార్ట్ షాపింగ్ ఇదన్నమాట
సో వచ్చినప్పటి నుంచి అదే సైకిల్ రాకుండానే జస్ట్ సైకిల్ మళ్ళీ 2500 అంటే టోటల్ 7500 అనమాట ఈ నెల ఖర్చు. ఈ నెల అంటే జనవరికి సంబంధించా డిసెంబర్కి సంబంధించా సగం మంత్లో జనవరికి డిసెంబర్ సగం డిసెంబర్ జనవరి అంటున్నా అంటే డిసెంబర్ 15 అనుకో డిసెంబర్ 11 టు జనవరి 11 వరకు 1 మంత్. ఈ మంత్ కి సంబంధించిన సౌదాలు ఇవన్నమాట. సో మాకు ఒకటే అర్థమైతలేదు అక్కడ మొత్తం వీడియో తీసి మొత్తం చూపిస్తామంటే డీమార్ట్ లో ఫ్రాడ్ కి సంబంధించిన ఐటమ్స్ అమ్ముతున్నారా లేదంటే క్వాలిటీ లేని ఐటమ్స్ అమ్ముతున్నారా లేదంటే బయటికి అయినా ఇక్కడ ఎక్కువ ప్రైజెస్ పెట్టి అమ్ముతున్నారా మాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే మాకు బయట తీసుకున్నా లోపల తీసుకున్నా మాకైతే అటు ఇటు సేమే పడుతుంది అనిపిస్తుంది. కానీ బయట తీసుకోక దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 4 ఇయర్స్ నుంచి డీమార్ట్ లోనే తీసుకుంటాం. రెగ్యులర్ గా డీమార్ట్ లోనే తీసుకుంటాం. కాకపోతే వీడియో తీసుకొని ఇస్తలేరు. అది ఎన్నో తెలియదు మాకు. అది నెగిటివ్ పాజిటివ్ అనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు కూడా నెలకు సౌదాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అండ్ అదేవిధంగా ఎంత ఖర్చు అవుతుంది అండ్ పెళ్లి కాని వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది పెళ్లి అయిన వాళ్ళకి ఎంత ఖర్చు ఉంది అది కూడా కామెంట్ చేయండి. 3 కేటగిరీస్. మ్యారేజ్ కాని వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, మ్యారేజ్ అయితే ఎంత ఖర్చు అవుతుంది, పిల్లలు అయితే ఎంత ఖర్చు ఉంది అదంతా కామెంట్ చేయండి. సో ఇదన్నమాట మా మంత్కి సంబంధించింది. సో థ్యాంక్ యూ గైస్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అంతే ఇంకేమని చెప్తా అంతే టైం అయింది చెప్పిన గంట సేపు తీసుకున్నందుకు దాదాపు మీ ఉడి చూడండి మాలేదా ఎంత బాగుంది. చెత్తగా ఉంది, ఎంత బాగుంది, చండాలంగా ఉంది.